Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing given homework Nana? First of all of you compulsory do the given homework. Okay na? Yesterday we are discussed Nana మనం previous class లో so origin of the bravery గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము అండ్ అదే విధంగా వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. మేబీ ఒకవేళ మీరు ఆ క్వశ్చన్స్ హోంవర్క్ రాయకపోతేనా ఈ రోజు రాసి పంపించండి. ఓకేనా? ఇక్కడ చూడండి పేజీ నెంబర్ ఆల్ ఆఫ్ యూ ఓపెనింగ్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో పేజీ నెంబర్ 56 లో చూడండి లిజనింగ్ అండ్ స్పీకింగ్. లిజనింగ్ అండ్ స్పీకింగ్ లోనా సో యువర్ టీచర్ విల్ రీడ్ ద స్టోరీ. సో నేను చెప్తా ఐ విల్ టెల్ దిస్ స్టోరీ నానా. ఓకేనా? టు క్యాచ్ సమ్ థీవ్స్. ఇక్కడ కొంతమంది దొంగల గురించి ఇచ్చాను నానా. సో లిసన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇక్కడ చక్కగా ఈ క్వశ్చన్ మనం ఇది చెప్పుకున్నాక దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రాద్దాం. ఓకేనా నాన్న? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ సో టేక్ పేజీ నెంబర్ 130. పేజీ నెంబర్ 130. ఆర్ యూ ఓపెన్ యువర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నాన్న? సో టు క్యాచ్ సమ్ థీవ్స్. క్యాచ్ అంటే ఏంటమ్మా? పట్టుకోడు. థీవ్స్ అంటే ఏంటది? దొంగలు. ఓకేనా? థీవ్స్ అంటే ఎవరు ఇక్కడ? దొంగలు. థీవ్స్ అంటే దొంగలు. ఓకేనా? సో ఇక్కడ థీవ్స్ దొంగలు కదా. సో వన్ ఈవినింగ్ అలీ వాజ్ ఏ సో సైక్లింగ్ హోమ్ ఆఫ్టర్ ద సో క్రికెట్ మ్యాచ్. సో ఒక సాయంత్రకాల సమయంలోన అలీ ఏం చేస్తాడు? అలీ వాజ్ సైక్లింగ్ హోమ్ ఆఫ్టర్ సో క్రికెట్ మ్యాచ్. సైకిల్ మీద అతను సో క్రికెట్ మ్యాచ్ కి ఒక సాయంత్రకాల సమయం క్రికెట్ ఆడటానికి తను వెళ్తున్నాడు అనమాట. ఓకేనా? ఆఫ్టర్ క్రికెట్ మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ అయిపోయాక తను సో రిటర్న్ వస్తున్నాడు. సైకిల్ మీద బాగా స్పీడ్గా సైకిల్ తొక్కుంటా వస్తున్నాడు అనమాట. సో ఇట్ వాజ్ గెటింగ్ డార్క్ అండ్ దేర్ వాజ్ ఎ నో మూన్ లైట్. సో అప్పుడు ఏమైందట? బాగా కూడా డార్క్. డార్క్ అంటే సో చీకటి. బాగా చీకటి పడింది అనమాట. ఓకేనా? చీకటి. డార్క్ అంటే ఏంటన్నా? చీకటి. బాగా చీకటి పడింది. అండ్ దేర్ వాజ్ నో మూన్ లైట్. అక్కడ సో ఎలాంటి మూన్ లైట్ కూడా ఎలాంటి వెన్నెల కూడా ఏమీ లేదంట. బాగా సో ఒక సాయంత్రకాల సమయం ఆలీ క్రికెట్ మ్యాచ్ ఆడి రిటర్న్ వస్తున్న ఆ మూమెంట్లోనైనా అది మొత్తం కూడా ఎలా ఉందట? చాలా డార్క్ చీకటిగా ఉంది. దేర్ ఈజ్ నో మూన్ లైట్. అక్కడ ఎలాంటి వెన్నెల కానీ అసలు ఎలాంటి లైట్ ఏవి కూడా లేవు అనమాట. సో హీ వాజ్ ఇన్ ఏ సో హరీ టు గెట్ హోమ్. అతను హరీ అంటే ఏంటది? చాలా తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటాడు. అసలు బాగా చీకటిగా పడింది అండ్ అక్కడ మూన్ లైట్ కూడా లేదు. సో తను వీలైనంత వరకు చాలా ఫాస్ట్గా తొందరగా సో ఇంటికి వెళ్ళాలనుకున్నాడు అనమాట. సో he took the shortest way some home and so happened to pass by his uncle's watch factory. సో ఇది ఏం చేస్తుందంటే సో he took shortest. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి చాలా రూట్స్ ఉంటాయి కదా, దారులు. మనకి ఏదైతే షార్టెస్ట్ కంటే మనకి ఇంటికి వెళ్ళడానికి చాలా తొందరగా రీచ్ అవుతావు. వేరే వెళ్ళేటప్పుడు మనం ఎటుకుంటా వెళ్తే త్వరగా వెళ్తామో చూసుకుంటాం. మనం ఎక్కడికైనా వీళ్ళు ఏమైనా ఊరికి వెళ్ళినప్పుడు కూడా సో మన ఇంటికి కూడా అంతే. మనకి మన ఇంటికి ఒక ఇక స్కూల్ దగ్గర నుండి మన ఇంటికి వెళ్ళాలంటే మనకి 3-4 దారులు ఉంది. మనం చాలా ఈజీగా షార్టెస్ట్గా ఉన్నదే ఎంచుకుంటాం కదా. ఈయన కూడా అంతే. ఎవరిక్కడ ఆలీ కూడా సో వాళ్ళ ఇంటికి చక్కగా షార్టెస్ట్ రూట్లో వెళ్ళిండు అనమాట. మార్గోలో వెళ్ళిండు. హోమ్ అండ్ హ్యాపెన్ టు పాస్ బై హిజ్ అంకుల్స్ వాచ్ ఫ్యాక్టరీ. అక్కడ సో వాళ్ళ అంకుల్ వాచ్ షాప్ ఉందన్నమాట. ఎవరు అంకుల్? సో అలీ వాళ్ళ సో అంకుల్ వాళ్ళ షాప్ ఉందన్నమాట. ఓకేనా? అక్కడ ఏం చేస్తున్నా ఆ షాప్ సో అంకుల్ షాప్ ఉంది. ఏంటనేది? సో వాచ్ ఫ్యాక్టరీ. అక్కడ వాళ్ళ వాచ్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్న క్రమంలో చూడమ్మా దేర్ వాజ్ ఏ లారీ. అక్కడ ఒక లారీ సో అవుట్ సైడ్ ద ఫ్యాక్టరీ అండ్ ద గేట్స్ వాజ్ ఓపెన్. అక్కడ ఏముందన్నా? అక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా. ఏ ఫ్యాక్టరీ ఉంది అక్కడ? వాచ్ ఫ్యాక్టరీ ఉంది. అవునా? సో ఎవరిదా ఫ్యాక్టరీ? ఇక్కడ అంకుల్ వాళ్ళు కదా నాన్న. అక్కడ వచ్చేసి ఏంటది? సో అక్కడ అవుట్ సైడ్ ఏముందంటే ఫ్యాక్టరీ దగ్గర ఒక లారీ ఉందన్నమాట.
పెట్టింది. అలీ సెడ్ టు హిమ్సెల్ఫ్. సో అలీ తన సొంతంగా ఏం చేస్తున్నాడంటే అలీ సో సెడ్ టు హిమ్సెల్ఫ్ అతని సొంతంగా అనుకుంటుండే ఏమని ఐ మస్ట్ ఫైండ్ అవుట్ మోర్. సో ఏమనుకుంటుండే ఇక్కడ అలీ ఏమనుకుంటుండంటమ్మా సో ఐ మస్ట్ అలీ ఏమనుకుంటుండంటే సో ఐ మస్ట్ సో ఫైండ్ సో మోర్. సో అతను ఇంకా కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటుంది. ఎందుకని సో అక్కడ అంకుల్ వాళ్ళ వాచ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర సో ఒక లారీ పెట్టుంది. అయితే ఈ అలీ అనుకుంటాడు కంపల్సరీ ఐ మస్ట్ నేను తప్పకుండా ఇక్కడ ఇంకా ఏదో ఉంది సంథింగ్ నేను దాన్ని కనుక్కోవాలి మోర్ దాన్ ఎక్కువ కనుక్కోవాలి అని అలీ అంటున్నాడు అనమాట. ఓకేనా. సో తను అంటున్నాడు సో he got off his bicycle and so highway to be so behind a big tree. సో అతను ఏంటిదా సో I got off his bicycle. అతను సో దేని మీద వస్తున్న సైకిల్ మీదేనమ్మా. సైకిల్ మీద వస్తున్న ప్రాసెస్లో అతను ఐ గాట్ సైకిల్ మీద ఏం చేస్తున్న సైకిల్ పక్క పెట్టి అక్కడ సో బైసికల్ అండ్ హైడ్ అది దాచిపెట్టి కనపడుకోకుండా పెట్టి సో ఇట్ ఏ బిహైండ్ ఏ బిగ్ ట్రీ. సో బిహైండ్ అంటే ఏంటమ్మా వెనుక పెట్టింది అనమాట. బిహైండ్ ఏ బిగ్ ట్రీ. బిహైండ్ ఏ బిగ్ ట్రీ ఒక పెద్ద చెట్టు. బిహైండ్ అంటే ఏంటిది వెనుక. బిహైండ్ అంటే వెనుక ఒక పెద్ద చెట్టు వెనుక ఉన్నాడనమాట. ఓకేనా. ఎవరు అలీ. ఎందుకంటే అక్కడ సో వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గర ఒక లారీ అవుట్ సైడ్ అంటే బయట పెట్టి ఉంది నాన్న. అక్కడ ఏం జరుగుతుంది అని సో ఐ మస్ట్ ఫైండ్ అవుట్ మోర్. అతను ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు సో అలీ. ఓకేనా. సో అదేవిధంగా సో యాజ్ he did he had so heavy footsteps. అతను ఏమి విన్నాడంటే హెవీ అంటే నానా ఎక్కువ. ఏమి విన్నాడు అతను సో హెవీ సో ఫుట్ స్టెప్స్ అంటే వాళ్ళు అడుగులు ఉంటాయి కదమ్మా ఎక్కువ. వాళ్ళ యొక్క ఏమి వినపడ్డాయంటే ఫుట్ స్టెప్స్ అంటే వాళ్ళ యొక్క నడిచే బాగా ఎక్కువగా మనం నడుస్తుంటే ఎక్కువ మంది నడుస్తుంటే ఒకళ్ళు నడుస్తుంటే డిఫరెంట్ తేడా ఉంటుంది కదా. ఆ ప్రాసెస్లో ఎక్కువ మంది ఉన్నట్టు ఎక్కువ పాదాల సౌండ్ అతనికి వినిపించింది అనమాట. హీ quickly సో వెంట్ బిహైండ్ ద ట్రీ అండ్ లుక్డ్ అరౌండ్. సో మొత్తం కూడా అతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడంట సో బిహైండ్ ఏ బిగ్ ట్రీ. ఆ చెట్టు వెనకపోయి అక్కడ జరిగే మొత్తం కూడా తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు అలీ. ఓకేనా. సో he saw four men carrying boxes to the lorry. అతను ఏం చూసిందంట సో he అంటే ఎవరు ఇక్కడ అలీ ఏం చూసిందని ఇక్కడ సో he saw four men సో 4 men and ఏం చూసిందంటే 4 men carrying 4 men సో carrying boxes. ఏం తీసుకొని వెళ్తున్నారంట అక్కడ సో 4 men అక్కడ క్యారింగ్ ఒక బాక్సుల్ని తీసుకొని వెళ్తున్నారు. బాక్సెస్ టు ద లారీ. అవుట్ సైడ్ ఒక లారీ పెట్టారు కదా నాన్న. సో ఆ లారీ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఓకేనా. డిడ్ యు అండర్స్టాండ్ నాన్న. సో అక్కడ ఒక లారీ అవుట్ సైడ్ ఒక లారీ పెట్టింది కదా. ఈ 4 men కలిసి అక్కడ కొన్ని బాక్సెస్ ఏం చేస్తున్నారంటే ఆ లారీ దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు అనమాట. ఓకేనా. సో these watches will get all of us a lot of money for the so coming New York. సో వీళ్ళు న్యూయార్క్ వచ్చారనమాట. ఎలాగా అంటే వాళ్ళ దగ్గర ఏముంది సో న్యూయార్క్ వాళ్ళ దగ్గర ఏముందంటే నాన్న లాట్ ఆఫ్ మనీ ఉందన్నమాట. అంటే చాలా డబ్బు ఉంది అనమాట. చాలా కూడా డబ్బు ఉంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ అతను దీస్ వాచెస్ మొత్తం కూడా చూస్తున్న క్రమంలో హీ విల్ గెట్ సో ఆ
ఆఫర్స్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫర్ ద కమింగ్. వీళ్ళు చాలా పెద్ద అమౌంట్తోని ఇక్కడికి వచ్చారనమాట. సో కమింగ్ న్యూయార్క్, వీళ్ళు పెద్ద అమౌంట్తో ఎక్కడికి వచ్చారట, న్యూయార్క్కి వచ్చారన్నమాట. సో వన్ ఆఫ్ దెమ్ సెడ్ ఇన్ ఏ లో వాయిస్, వన్ ఆఫ్ దెమ్ అందులో ఒకళ్ళు చెప్పారంటే ఎలా వచ్చిందంటే చాలా లో వాయిస్ అంటే చాలా తక్కువ వాయిస్ అనమాట. ఓకేనా, వాయిస్ అంటే మనము మాట్లాడుకునే మాట మనము ఒక్కోసారి లౌడ్గా మాట్లాడతాము. అండ్ అదేవిధంగా మనకి ఒకవేళ ఏంటన్నా మ్యాటర్ మనకే అవసరం, ఎంత మనకి ఇక్కడే వరకే ఆ మ్యాటర్ అవసరం అనుకో. సో లో వాయిస్తో మాట్లాడుతూ మనకి ఎలా కావాలి అనుకుంటే మనం ఆ విధంగా మాట్లాడతాం అనమాట. ఓకేనా. సో అలీ నో ఎట్ ఏ వాస్ దట్ ద మెన్ వర్ థీవ్స్. వాళ్ళు ఎవరో కాదు, అలీకి తెలిసింది. ఏమని తెలిసింది? సో దే వర్ థీవ్స్, వాళ్ళు దొంగలని సో అలీ తెలుసుకున్నాడు అనమాట. ఓకేనా. సో హీ క్యాప్ట్ వెరీ స్టిల్ అండ్ క్వైట్. అతను చాలా నిశ్శబ్దంగా ఎంతో ధైర్యంతో సో అక్కడే ఉన్నాడు అనమాట. ఎవరు? సో అలీ అక్కడే ఉన్నాడు. ఓకేనా. సో నిశ్శబ్దంగా, క్వైట్ నిశ్శబ్దంగా ఉన్నాడు. హీ వాజ్ ఏ లిటిల్ అఫ్రైడ్ అండ్ హిజ్ హార్ట్ అండ్ వెంట్ దడ్ దడ్ దడ్. మరి ఒకవేళ మన మీ దగ్గరికి పాము వచ్చింది అనుకోండి అమ్మా, మన గుండె ఎలా కొట్టుకుంటుంది? పాము కానీ లేకపోతే కోతి కూడా మన దగ్గరకు వచ్చినా కూడా బాగా దగ్గర, కుక్క కానీ కోతి కానీ ఏదన్నా వచ్చినప్పుడు లేదా సో అన్ఫార్చునేట్లీ మనం ఏదన్నా చూసినప్పుడు కూడా మన గుండె బాగా వేగంగా స్పీడ్గా కొట్టుకుంటుంది అనమాట. అనేది కూడా గుండె అంతే దడ్ 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 అని బాగా వేగంగా తన యొక్క గుండె కొట్టుకుంటుంది అనమాట. సో హీ వెయిటెడ్ అంటిల్ ద థీవ్స్ had gone back into the factory to get some more watches. అదే విధంగా హీ వెయిటెడ్, అలీ అంతా చూసిన ఏ మాత్రం కూడా భయపడుకోకుండా ఇంకా మిగతాది కూడా చూద్దామని సో అతను ఏం చేస్తుండట, హీ వెయిటెడ్ అక్కడే. సో అంటిల్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా అక్కడే ఉండి అండ్ ద థీవ్స్ హ్యాడ్ గాన్ బ్యాక్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఆ థీవ్స్ అంటే దొంగలు. సో ఫ్యాక్టరీ అంటే వెళ్ళేంత వరకు కూడా సో ఈయన ఏం చేస్తారంటే మోర్ వాచెస్, ఇంకా ఎక్కువగా ఇంకా దొంగలు ఇంకా ఏం చేస్తారని ఇంకా బాగా ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎవరు? అలీ. సో దెన్ హీ ర్యాన్ టు ద లారీ అండ్ లెట్ అవుట్ దెన్ ఎయిర్ ఫ్రమ్ ఆల్ ద టైర్స్. అదేవిధంగా ఆ లారీ టైర్స్ ఉన్నాయి కదమ్మా. సో అతను చాలా ఇంటెలిజెంట్ బాయ్ అమ్మా, వైజ్ పర్సన్ ఆల్సో. అతను ఏం చేసిండో అక్కడ లారీ అవుట్ సైడ్ పెట్టింది కదా. సో వీళ్ళు చక్కగా ఆ బాక్సులన్నీ వాళ్ళు ఏదైతే డబ్బుతో వచ్చారో ఆ బాక్సులన్నీ వీటిని కూడా చక్కగా లారీకి ఎక్కించారు. వీళ్ళు ఇంకా మాట్లాడుకుంటా ఆ ప్రాసెస్లో అలీ చక్కగా వెనక వైపు నుండి వచ్చి టైర్స్, లారీకి టైర్స్ ఉన్నాయి కదా, ఆ టైర్లో ఉన్న గాలిని మొత్తం కూడా 4 టైర్లో గాలిని సో అలీ తీసేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఆఫ్టర్ దట్ హీ గాట్ ఆన్ టు హిజ్ ఏ బైసికల్ అండ్ ఏ సైకిల్ సో ఎట్ ఏ టాప్ స్పీడ్ టు ద పోలీస్ స్టేషన్ అబౌట్ ద కిలోమీటర్ అవే. సో అదేవిధంగా అది ఏమాత్రం కూడా మనం మామూలుగా ఏదన్నా చూసినప్పుడు మనం భయపడతాం కదా. సో అలీ కూడా ఏం చేసిండు, తనకి ఏముంది, ఒక బైసికల్ ఉంది. ఓకేనా. బైసికల్ అంటే ఏంటిదమ్మా, అతనికి ఒక సైకిల్ ఉందనమాట. ఆ సైకిల్ వేసుకొని ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు ఈయన అంటే ఎవరు? అలీ కదా. ఎక్కడికి వెళ్ళాడంటే బాగా స్పీడ్గా అంటే చాలా వేగంగా ఎక్కడికి వెళ్ళాడనా? సో సో పోలీస్ స్టేషన్. చాలా వేగంగా ఎక్కడికి వెళ్ళాడు? సో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళారు? సో అలీ. ఎవరు వెళ్ళారమ్మా? సో అలీ వెళ్ళాడనమాట. అతనుకున్న బైసికల్ వేసుకొని చాలా బాగా స్పీడ్గా అంటే చాలా వేగంగా, స్పీడ్ అంటే ఏంటమ్మా వేగం, చాలా వేగంగా ఎక్కడికి వెళ్ళారు? డైరెక్ట్గా. సో అలీ వెంట్ టు పోలీస్ స్టేషన్ డైరెక్ట్లీ. ఇంకెక్కడ అతను ఆగలేదు, డైరెక్ట్లీ హీ వెంట్ సో పోలీస్ స్టేషన్. సో పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడంటే సో అబౌట్ అది ఎక్కడుందంట? సో కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏంటంటే పోలీస్ స్టేషన్ కిలోమీటర్
సో ఏవే కిలోమీటర్ దూరంలో ఉంది. ఏంటనమ్మా? సో ఆ పోలీస్ స్టేషన్ సో వచ్చేసి అతను ఎక్కడైతే ఉన్నాడో అతనున్న స్థలానికి ఆ పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉందట? కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓకేనా? ఇక్కడ సో సమ్ థీవ్స్ ఆర్ దేర్. ఓకేనా? సో కొంతమంది దొంగలు ఉన్నారు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ వాళ్ళ అంకుల్ వాళ్ళ వాచ్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర ఇతను సో మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు అమ్మా? సో అలీ. ఓకేనా? సో వెన్ సో హలీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్. ఫైనల్గా సో వేర్ డిడ్ హీ రీచ్డ్ అమ్మా? సో హీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్. హూ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్? సో అలీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్. ఫైనల్గా సో అతను ఎక్కడైతే ఉన్నాడో అతను సో సైకిల్ మీద చాలా స్పీడ్గా వేగంగా వెళ్ళాడు. ఫైనల్గా సో హీ రీచ్డ్ ద పోలీస్ స్టేషన్. అతను ఏమైతే అనుకున్నాడో ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాడంటే సో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అనేది జరిగిందనమాట. హూ వెంట్ ద పోలీస్ స్టేషన్ అనా? హూ వెంట్ ద పోలీస్ స్టేషన్? ఎస్, యువర్ రైట్. సో హలీ వెంట్ ద పోలీస్ స్టేషన్. ఎవరు వెళ్ళారు పోలీస్ స్టేషన్ దగ్గరికి? ఎవరు వెళ్ళారు? సో అలీ వెళ్ళడం అనేది జరిగింది. అలీ ఎందుకు వెళ్ళాడు? సో మీకు తెలుసు అలీ ఎందుకు వెళ్ళాడో మీకు తెలుసున్నాను. ఓకేనా? టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ నానా. ఐ హోప్ దిస్ లెసన్ వెరీ ఇంట్రెస్టెడ్ నానా. సో కంపల్సరీ రైట్ ద హార్డ్ వర్డ్స్ and compulsory you have a dictionary, compulsory prepare the dictionary nana. Okay, tomorrow we'll again meet you nana. Bye, take care, see you nana.